హనుమంతరావుతోనే ఏదో ఉంది వాళ్ళ నాన్న పేరు. ఆయన చిలక జోషన్లాగా ఇంటింటికి చెప్పిండు. ఒక ఫేమస్ అయిన తర్వాత వాళ్ళే ఆయన ఊరికొచ్చిర్రు. ఊరికొచ్చిన తర్వాత లాస్ట్కి ఏమైందంటే మహారాష్ట్రలో ఉన్న వేరే వాళ్ళకి ఆ గుప్త నిధులు ఉన్నాయని చెప్తే అవి దొరకకపోతే వాళ్ళు వచ్చి వీళ్ళ నాన్న చంపేసిండ్రు. ఆ చంపేసిన తర్వాత వీళ్ళ ఫ్యామిలీ అంతా రోడ్డు మీద పడ్డట్టు అయినది. కాబట్టి ఇక చిన్నప్పటి నుంచే ఈ దృష్టి ఉన్నది కాబట్టి అంటే ఫ్యామిలీలో రాజకీయ నాయకులు ఉంటే రాజకీయ నాయకులు అవుతాడు, డాక్టర్ ఉంటే డాక్టర్ అవుతాడు, యాక్టర్ ఉంటే యాక్టర్ అవుతాడు, యోగా గురువు ఉంటే యోగా పిల్లలు అవుతారు. అట్లా వాళ్ళ నాయన ఈ చిలుక జోస్యాలు చెప్తూ ఉంటే నేమ్ ఫేమ్ అనేది బాగుంటుంది కాబట్టి ఆయన ఆ రంగంలోకి వెళ్ళిపోయాడు. తర్వాత ఈ విషయం ఈ 5 సంవత్సరాల నుంచి అక్కడున్న పరిసర ప్రాంతాల ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ పరిచయం అయ్యేసరికి ఆయన ఇక సోషల్ మీడియాను ఆధారం చేసుకుంటే సోషల్ మీడియాలో ఒక్క రోజులోనే పూసలమ్మ అమ్ముకునే ఆమె మొనాలిసా ఏమైంది ఇప్పుడు హీరోయిన్ అవుతుందా లేదా? ఈ సోషల్ మీడియా సంగతి కాదు. అంతేందుకు బాబాపారణంగా అంతకుముందు యోగా గురువుగా ఉన్నప్పుడు యోగా తెలియదు. యూట్యూబ్లో రాగానే ఇప్పుడు నేను కోటేశ్వరుడు కదా, ఇది సోషల్ మీడియా. నా అన్వేషణ అనే ఛానల్ ఉన్నది కదా, ఆయన ఇంతకుముందు ఎవరు తెలియదు. ఇప్పుడు 5